శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకంలో మానవులు కర్మల యొక్క ఫలితాన్ని కోరుకుంటూ దేవతలను పూజిస్తారు. ఈ లోకంలో కర్మల యొక్క ఫలితాన్ని శీఘ్రంగా పొందుతున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యః కర్తారమవ్యయం. ప్రకృతిలో త్రిగుణములైన సత్వ రజో తమో గుణములు మరియు ఆ గుణములతో చేయబడిన కర్మల యొక్క విభజనను అనుసరించి 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి. వారికి నేను కర్తనైనప్పటికీ ప్రకృతికి అతీతుడను అగుట చేత నన్ను అకర్తగాను నాశనరహితునిగాను తెలుసుకొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను ఏ కర్మలు ప్రభావితం చేయలేవు. నేను ఏ కర్మల ఫలితాన్ని ఆశించను. నన్ను గురించిన ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు ఎలాంటి కర్మల చేత బంధింపబడరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ అవగాహనతోనే పూర్వం ఎందరో మునులు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించారు. కాబట్టి ఓ అర్జున, నువ్వు కూడా వారిని అనుసరించి ఫలాపేక్ష లేని కర్మలను చేయుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయాన్ని పండితులు కూడా సరిగా తెలుసుకోలేకపోతున్నారు. దేనిని తెలుసుకుంటే నీవు సంసార బంధము నుండి అశుభాల నుండి ముక్తిని పొందుతావో అట్టి కర్మరహస్యాన్ని నేను నీకు తెలుపుతున్నాను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ యొక్క వాస్తవతత్వం చాలా లోతైనది. కర్మగతులను తెలుసుకోవడం చాలా కష్టం. కనుక శాస్త్ర ప్రకారం చేయవలసిన కర్మల యొక్క, నిషేధింపబడిన వికర్మల యొక్క, ఏమీ చేయకుండా ఊరుకొనుట అనే అకర్మల యొక్క స్వభావాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. కర్మణ్యః కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఎవరు కర్మలయందు అకర్మను, అకర్మలయందు కర్మను చూసునో అట్టివాడు మనుషులలో బుద్ధిమంతుడు, వివేకవంతుడు. అట్టివాడు సకల కర్మలను ఆచరిస్తూ కూడా దివ్యస్థితిలోనే ఉంటాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి యొక్క సకల కర్మలు కోరిక సంకల్పము లేకుండా ఉంటాయో అతడు సంపూర్ణ జ్ఞానవంతుడగును. జ్ఞానమనే అగ్ని చేత కర్మ ఫలితాన్ని దహింపచేసుకున్న వారిని పండితులు అని విజ్ఞులు చెబుతారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫలమునందు ఆసక్తి లేనివాడు, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండువాడు, భౌతిక వస్తువులను ఆశ్రయించనివాడు అయిన మానవుడు కర్మలను ఆచరించినా సరే కర్మలను చేయనివాడే అవుతాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఫలాపేక్ష లేనివాడు, మనసు మరియు ఇంద్రియాలయందు నిగ్రహం కలవాడు, ఏ వస్తువును స్వీకరించనివాడు అయిన మానవుడు కేవలం శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే కర్మలు చేసినా అతడు ఆ పాప ఫలితాన్ని పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నంగా లభించిన దానితో సంతోషం పొందేవాడు, శీతోష్ణ సుఖ దుఃఖాలను అతిక్రమించినవాడు, అసూయ లేనివాడు, జయాపజయములందు సమబుద్ధి కలవాడు అయిన మనిషి కర్మలను చేసినను అతను ఎలాంటి కర్మల చేత బంధింపబడడు. ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృతవాహిని ఆస్వాదించి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరి ఓం.